ప్రకృతిలో జీవ వైవిధ్యానిదే ప్రత్యేక స్థానం. భూమిపై ఉండే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వాటి జన్యు వైవిధ్యం వల్ల పర్యావరణ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ప్రతి జీవి పర్యావరణంలో ఒక పాత్ర పోషిస్తుంటాయి. జీవ వైవిధ్యం అదుపు తప్పుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి సమతుల్యత కాపాడాల్సిన బాధ్యతను భుజానికెత్తుకుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. మనుషులు, వన్యప్రాణుల మధ్య జరుగుతున్న సంఘర్షణతో జీవ వైవిధ్యం దెబ్బతింటున్న పరిస్థితిని గుర్తించి నివారణ చర్యలకు ఉపక్రమించింది సర్కార్. ఏనుగులతో ఎదురవుతున్న నష్టాలను నివారించి అడవి జంతువుల సంరక్షణ కోసం ఏపీ అటవీ శాఖ కొత్త హనుమాన్ రక్ష ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. అడవి జంతువుల వల్ల కలిగే ప్రమాదాలు, జరిగే నష్టాలను తగ్గించటం, ప్రజల ప్రాణాలు, పంట నష్టాలు, పశువులను రక్షించటం హనుమాన్ రక్ష ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. కృత్రిమ మేధ వినియోగంతో దీని అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రకృతిలో జీవ వైవిధ్యం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జీవ వైవిధ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క వన్యప్రాణులకు, మరోపక్క మానవులకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ ఫలితంగా అటు జంతువులకు కావచ్చు, ఇటు మనుషులకు కావచ్చు ఎంతో నష్టం కలుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ జీవ వైవిధ్య సమతుల్యతను అమలు చేస్తూనే మరోపక్క జంతువులు రక్షణతో పాటు మరోపక్క మానవుల యొక్క రక్షణ, అదేవిధంగా పంటలపై జరుగుతున్నటువంటి నష్టాలను వీటన్నిటిని కూడా నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా హనుమాన్ రక్ష అనేటువంటి ఒక కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆ ప్రాజెక్టు అమలైతే ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి, జంతువులతో పాటు మనుషులకు ఎలాంటి లాభ నష్టాలు కలుగుతుంది అనేటువంటి అంశాలపైన ఇవాళ ఏబిఎన్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. ఏపీలో ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన వన్యప్రాణులకు ప్రత్యేకం. ఇటీవలి మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు పెరిగాయి. ఏడుగుల గుంపు దాడులతో పంటలు, జనావాసాలు ధ్వంసమవుతున్నాయి. పశువులతో పాటు పలుచోట్ల మనుషులు కూడా బలవుతున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా గత 10 ఏళ్లలో 71 మంది మృతి చెందగా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. 722 జంతువులు చనిపోతే 17,192 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దీనికోసం అటవీ శాఖ పరిహారంగా 14,94 లక్షలు చెల్లించింది. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణల నివారణకు అటవీ, పర్యావరణ శాఖలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హనుమాన్ రక్ష ప్రాజెక్టుకు పురుడు పోశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏనుగులతో సహా అడవి జంతువులను గుర్తించడానికి, అధికారులకు రియల్ టైంలో హెచ్చరికలు పంపడానికి కృత్రిమ మేధ, సౌరశక్తితో నడిచే వ్యవస్థలను ఉపయోగంలోకి తీసుకువచ్చారు. ఏపీ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు అమలుకు 11,62 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించే ర్యాపిడ్ రెస్పాన్స్ వ్యాన్లలో ప్రథమ చికిత్స పరికరాలతో పాటు కెమెరా ట్రాప్లు, డ్రోన్లు, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్, నిఘా కోసం నైట్ విజన్ పరికరాలు, జీపీఎస్లు ఉంటాయి. ఈ వ్యాన్ 24/7 ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది. ఒక వెటర్నరీ డాక్టర్, డ్రైవర్ కమ్ ఫీల్డ్ అసిస్టెంట్, 4 రెస్క్యూ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంటారు. చిత్తూరు, సత్యసాయి, కడప, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలతో పాటు అల్లూరి డిస్టిక్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 4 ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేసే మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్స్తో పాటు పార్వతీపురం, అనంతపురం, మంగళగిరిలో కూడా అదనపు అంబులెన్స్లు ఏర్పాటు చేస్తారు. హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఉన్న గజ యాప్ స్థానంలో జంతువుల సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసేలా మరో కొత్త యాప్ రూపొందించింది. ఈ పథకాన్ని మార్చి 3లోగా అందుబాటులోకి తేవాలని అటవీ శాఖ నిర్ణయించింది. హనుమాన్ రక్ష పథకానికంటే ముందుగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏనుగుల నియంత్రణ కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే కౌండిన్య అభయారణ్యం ఉందో పలంనేరుకు సమీపంలో నుండి ముసలిమడుగు వద్ద ఏనుగుల క్యాంపును ఏర్పాటు చేసి కుంకి ఏనుగులను తీసుకువచ్చి ఇక్కడ ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి
మదపటి ఏనుగులు కావచ్చు లేదా ఇతర ఏనుగులు కావచ్చు పంట పొలాల్లోకి జనావాసాల్లోకి వచ్చి అన్ని రకాల కూడా నష్టాన్ని కలుగు చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ కొత్తగా ఈ ఎలిఫెంట్ ఆపరేషన్ క్యాంపును పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి 4 కుంకి ఏనుగులతో పాటు ఇక్కడ నంద్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి 2 కుంకి ఏనుగులు, మొత్తం 6 కుంకి ఏనుగులను ఈ పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులో ఉంచి అటు మదపటి ఏనుగులను నియంత్రించడంతో పాటు పంట పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నటువంటి ఏనుగుల గుంపును కూడా నివారించేటువంటి చర్యల్లో భాగంగానే ఇక్కడ ఏదైతే ఈ పలమనేరు ముసలిమడుగు ప్రాంతం ఉందో ఆ ప్రాంతం వద్ద పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేసి వెళ్ళడం జరిగింది. ఏదైతే పలమనేరు వద్ద ఈ క్యాంపును ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఈ హనుమాన్ రక్ష అనేటువంటి ఒక కొత్త స్కీమ్ను, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ను అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వల్ల ఒక పక్క మనుషులకు, అదేవిధంగా మరోపక్క అటవీలో ఉన్నటువంటి వన్య జంతువులకు జరుగుతున్నటువంటి సంఘర్షణను తగ్గించడం, 2 రకాలుగా వీటిని లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రాజెక్టును తీసుకురావడం పట్ల ఇక్కడ అందరూ కూడా కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. అడవులతో హనుమంతుడికి ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో ఈ ఫౌండేషన్కు హనుమాన్ అని పేరు పెట్టినట్లు చెబుతున్నారు అటవీశాఖ అధికారులు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఎంచుకొని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఏనుగుల నియంత్రణకు ఇప్పటికే పలమనేరుకు సమీపంలోని కౌండిన్య అభయారణ్యమైన ముసలిమడుగు వద్ద ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చింది. కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల సహాయంతో ఈ ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. గత 10 సంవత్సరాలుగా ఏనుగుల వల్ల ఎంతోమంది రైతులు పంటలు చేయడం మానుకున్నారు. ఎందుకంటే పంట చేసిన ప్రతి తడవ ఒడిపే టయానికి అవి వచ్చి తినడంతో అవిట్లు తోల్దామని వెళ్ళిన రైతులు కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకని చాలామంది రైతులు పంట చేయడమే వదిలేశారు. ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎంతో వేల మంది రైతులు అన్ని సౌకర్యాలు ఉండి కూడా పొలం చేయలేకపోతున్నారు ఈ రైతుల వల్ల, ఈ ఏనుగుల వల్ల. కాబట్టి దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం కల్పించాలని పవన్ కళ్యాణ్ వెంటనే కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడి కుంకి ఏనుగులు కూడా తేవడం జరిగింది. ఆ కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఏనుగులు పొలాల్లోకి రావడం తగ్గినాయి. ఇప్పుడు రైతులందరూ కూడా మామూలుగా రైతులు ఎలాంటి భయం లేకుండా పొలాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి. అప్పుడు దాని గురించి ఎవరు కూడా పట్టించుకున్న దాని రేంజర్ కూడా మాట్లాడినాడు. వచ్చి అందరూ చెప్పిన వాళ్ళు అప్పుడు ఏదో చెప్తే ఎవరు పట్టించుకోవాలా. దీంతో కొందరు రాజకీయం చేసినారు. అప్పుడు దానివల్ల అది అందరూ గమ్మున అయిపోయినారు సార్, వాళ్ళ పాటికి వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు ఏదో కొంచెం బాగుంది ఈ సంస్థలో, పర్వాలే. ఆ లైన్ వచ్చి ఇంకొంచెం కిందకి ఒక 2 మూరలకు పైకి పెట్టారు. ఇంకొక మూర కిందకి పెడితే అవి కూడా రావు సార్ బయటికి. అది నివారించాల్సింది. ఏనుగులు కానీ పెద్దగా రావట్లేదు. ఆ చిన్న జంతువులు కానీ కింద వచ్చేస్తున్నాయి సార్. 2 మూరలు హైట్ ఉంది కదా, ఆ హైట్ ఉండే దాని వల్ల ఏం చేస్తున్నాయంటే ఆ పందులు అనేవి బయట వచ్చేస్తున్నాయి సార్. ఇప్పుడు కొత్తగా ఏదో స్కీమ్ వచ్చింది, అది హనుమాన్. అది దానివల్ల మనుషులకు ఏనుగులకి ఏ ఆపత్తు రాకుండా ఇచ్చేయండి. ఈ ఏనుగు వల్లనే మేము చేయలేదు. మనుషుల ప్రాణాలు పోతుంది, ఆ మడియే వద్దని చెప్పేసి వదిలేసినాం. 5-6 ఏళ్ళు అయిపోయాం మేము మడి నాటి కూడా. ఇక మీదట మాకి ఈ ఏనుగులు యావి ఇంకా మా పంట పొలాల్లోకి రాకుండా ఎటువంటి పంట నష్టం జరగదని కూడా మేము భావిస్తున్నాము. చిత్తూరు జిల్లా మాదిరిగానే మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల కదలికల గమనాన్ని ఆధునిక సాంకేతికతతో గుర్తిస్తారు. వాటితో పాటు ఏవైనా వన్యప్రాణులు అటవీ హద్దులు దాటినప్పుడు స్థానికులకు హెచ్చరికలు పంపడం, పొలాల చుట్టూ రాత్రిపూట ఆటోమేటిక్ లేజర్ ఫెన్సింగ్, కృత్రిమ మేతతో వర్చువల్ జియో ఫెన్సింగ్తో జంతువులను నిరోధించే సోలార్ లైట్లు ఏర్పాటు, జంతువులు పారిపోయేలా సైరన్లు మోగించడం, బాగా కాంతి వచ్చే ఫ్లాష్ లైట్లు వేయడం లాంటివి ప్రయోగిస్తారు. ఇక్కడ చిత్తూరు డిఎఫ్ఓ శ్రీనివాసులు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఈ హనుమాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? హనుమాన్ ప్రాజెక్ట్ సంబంధంగా మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు చిత్తూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా చేయాలన్నటువంటిది కూడా సార్ వచ్చేసి ఆ రోజు డిస్కషన్ చేయడం జరిగింది.
కొన్ని వాహనములను ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ అన్నటువంటివి ఏర్పాటు చేసి ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా మొత్తం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 6 వెహికల్స్ని ఇక్కడ తీసుకొనేసి మనం ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క వెహికల్ విత్ ఎక్విప్మెంట్తో పాటు దానికి ఒక టీమ్ ఎఫ్ఆర్ఓ వచ్చేసి హెడ్గా ఉంటాడు, కన్సర్న్ బీట్ గార్డ్ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం రెస్క్యూ టీంలో మనం ఎలిఫెంట్ ట్రాకర్స్ని పెడుతున్నాము, అనిమల్ ట్రాకర్స్ ఉంటారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఒక వెటర్నరీ డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు, తర్వాత దాంట్లో ట్రాంకులైజేషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్గా అయితేనేమి, ట్రీట్మెంట్ కిట్స్ అయితేనేమి, ఆ విధముగా మన డిఫరెంట్ వెటర్నరీ డాక్టర్స్ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క సజెషన్స్ మేరకు మందులన్నీ కూడా మన దగ్గర పెట్టుకొని ప్రతి నిత్యము కూడా మనం ఎలిఫెంట్స్ని మానిటరింగ్ చేస్తూ, ఈ ఏరియాలో ఎలిఫెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలిఫెంట్స్ని మానిటరింగ్ చేస్తూ వాటికి కావాల్సినటువంటి చికిత్సను మనం రిజర్వ్ ఫారెస్ట్లో కానీ లేదా వాటిని ట్రాంకులైజేషన్ చేసి దానిని తీసుకొని రెస్క్యూ టీం అన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎటువంటి మందు ఇవ్వాలి అన్నటువంటిది కూడా మన సారు ఇచ్చినటువంటి సూచనలలో వెటరన్ టీమ్స్ అన్నటువంటి ఏర్పాటు చేయమన్నారు. దాని ప్రకారం అనేది అది కార్యాచరణ అన్నటువంటిది ఏదైతే ఉందో మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. వెహికల్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది కూడా ఆల్రెడీ. సో టోటల్గా చిత్తూరు జిల్లాలో ఉన్న మనము 6 వెహికల్స్ అంటే ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ అన్నటువంటివి 6 పెడుతున్నాం. వాటికి కావాల్సినటువంటి మనం వెటరన్ డాక్టర్స్ వాటిని కూడా తీసుకుంటున్నాం. హనుమాన్ రక్ష ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అటు వన్యప్రాణులు ఇటు మనుషుల మధ్య సంఘర్షణలు చాలా వరకు తగ్గుతాయి. జీవ వైవిధ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ హనుమాన్ రక్షణ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా మోడల్గా అమలు చేయబోతున్నారు. ఈ పథకం సక్సెస్ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి వివరాల మేరకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది హనుమాన్ రక్ష వల్ల భవిష్యత్తులో కలిగేటువంటి ప్రయోజనాలు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పొలంనేరు నుంచి.